పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఒరే అయ్యా, ఎక్కువ ఆలోచించి మాకు ఏం కాదులేరా. ఎందుకు కంగారు పడుతున్నావు? వచ్చేస్తుందిలే అమ్మాయి, తప్పకుండా వస్తుంది. ముహూర్తం రోజు సినిమా అయిపోయినట్టు పెళ్లి రోజు అమ్మాయి వెళ్ళిపోయిందండి బాబాయ్. ఇంతగా అమ్మాయి ఈయన ప్రేమించిందంట. ప్రేమించింది, ఆ అమ్మాయి నేను ఫస్ట్ ప్రపోజ్ చేసిందంట. చేసింది, మరి పెళ్ళంటే నవ్వింది, మరి వెళ్ళిపోతూ ఏడ్చింది. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే కూడా నీ మొహంలో బాధ కనిపించట్లేదు ఏంటంట? వాళ్ళు మొత్తం పట్టించుకో. ఎరా, నా ముఖంలో మీకు బాధ కనిపించట్లేదా? బాధపడుతున్నాడు, కళ్ళజోడు పెట్టాడుగా తెలియట్లేదు. నాకు చాలాసార్లు చెప్పాడు పాపం బాధపడుతున్నాడు అంట. నమ్మేవంట. ఇంతకీ సాహా ఎక్కడికి వెళ్ళిందంట? కొడైకెనాల్. ఆ విషయం నీకెలా తెలిసిందంట? దాని తోకని గట్టిగా కెలిక్కితే. ఎంజే ప్లీజ్ 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 వదిలే. చెప్పవే, సహా ఎక్కడికి వెళ్ళింది? అరే దేది మాకు అది ఎక్కడికి వెళ్ళిందో నాకెలా తెలుస్తుందిరా. ఇప్పుడు చెప్పు. చెప్తా అది కొడైకెనాల్ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? అది ఇయర్లో 6 months ఇక్కడ, 6 months వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. మరి నా శోభనం? అది నన్ను అడుగుతావేంట్రా? వెళ్ళి దాన్ని అడుగు. ఇదిగో, ఊరికి నేనేదో చేశాను అన్నమాట. దానివల్ల పళ్ళు బొక్క, పూలు బొక్క, బెడ్షీట్ బొక్క, పంచ బొక్క, అన్ని బొక్కలు పెట్టి వెళ్ళిపోయింది. సర్దుకోలేక చచ్చిపోతున్నా నేను. అయితే ఇప్పుడు మీరు కొడైకెనాల్ వెళ్తున్నారంట. ఇక నుంచి మన పని మనం చేసుకోవచ్చంట. అదే చెప్తానేనండి. నేను ఊరు వెళ్ళంగానే ఎంజే గడి పెళ్ళం పారిపోయిందంట, వెళ్ళిపోయిందంట, లేచిపోయిందంట అని ఎదవాగుడు వాగారని తెలిసిందనుకో, ఇప్పుడు నేను ఈ ట్రైన్ ఎక్కుతున్నా. ఇదే ట్రైన్ మీ మీద ఎక్కుద్ది. అయితే నోరు మూసుకుని ఉంటామంట. వచ్చేదాకా నోరు తెరవంట. జాగ్రత్త. బాయ్. హ్యాపీ జర్నీ అంట. ఎలాగోలా కొడైకెనాల్ వచ్చేసాంరా. ఇప్పుడు ఆ అమ్మాయి దొరికితే ఇక పని అయిపోయినట్టే. టిఫిన్ తినేస్తే ఓ పని అయిపోయినట్టే. ఈడొకడు. ఆకలి. బాబు చిట్టి దా, ఆకలి తెచ్చు. ఏంటోరా నా బతికిలా అయిపోయింది, నాకేం అర్థం కావట్లేదు. నీ పేరేంటమ్మా? ఓ తమిళ్ కదా. ఎన్నా పేరు? గుత్తి. ఎవడు గుత్తి? నా పేరే గుత్తి. గుత్తే? గుత్తిలాగే ఉంది నీ మొహం. సర్లే, హోటల్లో తింటాకేమున్నాయి? తమిళ్ కదా. సాపటికి ఆపడికా ఇడ్లీ. అమ్మ కరోనా. ఏం పూడి. అమ్మ బతికించో. అరే వానాడు మానాడా? వానే అన్నాడు. మరి ఎక్స్ప్రెస్ మాలా ఉంది. అలా అనిపించింది, కానీ వానే అన్నాడు. సర్లే, 2 ప్లేట్లు కాదు, 2 ప్లేట్లు వడ, 2 ప్లేట్ ఇడ్లీ, సాంబార్ కూడా. అయినా ముందు ప్రేర్ చేసుకుందాం. దేవుడా దేవుడా. టిఫిన్ కోసం ప్రేరు? ప్రేరే, కానీ టిఫిన్ కోసం కాదు, సాహా కోసం. సహా దొరికేది ఎప్పుడో, మీ ఇద్దరు కలిసేది ఎప్పుడో, మనం విజయవాడ వెళ్ళేది ఎప్పుడో. ఇటు బా మా అన్నాడు. ఏడేం తెస్తాడో சொல்லுங்க மேடம். బ్రిలియంట్ పార్క్ అది జరగదు కదా. ఎందుకు జరగదు? జరగాలంటే మీరు కలవాలిగా. కలుస్తాం కదా. కలవాలంటే తను వెళ్ళిపోతుందిగా. ఎక్కడా? అక్కడ. వెళ్ళిపోయింది. నువ్వేం చేస్తావు తెలీదు. 2 నిమిషాలు ఇక్కడ బైక్ ఉండాలి, మనం దాని వెనకాల ఉండాలి. ఒక్క నిమిషాలు. ఇది ఎవడదరా? మన వృత్తి ఏంటి? కత్తిర్లు. ఆ మాత్రం ఉంటది. పద, అర్జెంటుగా పద. దాన్ని ఇట్టి పరిస్థితుల్లో రోజు పట్టుకోవాల్సిందే. నువ్వు తొందర తోలరాబో, దాన్ని పట్టుకోవాల్సిందే. అది పెట్టింది. పద, తిప్పు. ఇదే కదా ఇల్లు? కరెక్ట్ కదా? బయట ఆటో చూసాం కదా, ఇంకేం కావాలి నీకు? అంతేలే, ఏదో చేస్తే కొట్టేయాలి. డోర్ కొట్టనా? ఇక్కడ దాకా వచ్చాం సరే, అసలు లోపల రాణిస్తుందా? ఏం మాట్లాడుతున్నావురా? నన్ను చూస్తే ఆనందంతో ఆశతో ఎగురుతూ మీదకొచ్చేస్తే. చూస్తా ఉండు. నాకు డౌటే. ఇది నా కోసం. సరే. ఇది తన కోసం. ఇది మా ఇద్దరి దానికోసం. ఇప్పుడు అదే గోలా. అయినా డోర్ తీదేంటి? అమ్మా ఎంజే. నువ్వా?
నేనే చీ అంది. ముఖం మీద డోరేసింది ఏంటది ఇచ్చేస్తా చూడు ఇప్పుడు అమ్మ నువ్వు అబ్బాయి, అసలు. ఎక్స్ట్రా అయిపోయినట్టున్నాయి కూరగాయలు. బావా యుద్ధం ఆగినట్టుంది, వెళ్ళి తగులుకో. భయం వేస్తుందిరా. ఏం భయపడక వెళ్ళు. చంపేది కదా. ఎల్లరా బాబు, నీ దండ పెడతాను. భయం వేస్తుంది బాబాయ్. నీ దండ బాబు, ఇల్లు లేదా వచ్చేది. ఒక నిమిషం ఒకే నిమిషం వెళ్తా. ఎల్లు. నీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తుంది. అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. ఏ మాట అయితే వినకూడదు అనుకున్నానో అదే మాట నీసు అయిపోయింది. అబ్బా బావా ఏడుస్తున్నావా? ఏ కనపట్లేదా? ఏడు పర్లేదు. నీ అబ్బా నువ్వు ఫస్ట్ ఏమన్నావే? ప్రేమ అన్నావు. నేనేమన్నా సరే అన్నా. ఆ తర్వాత ఏమన్నావు? పెళ్ళన్నావు. నేనేమన్నా సరే అన్నాను అనుకో. ఆ తర్వాత అరికాల దగ్గర ఉండాల్సిన పంచ మోకాల దాకా వచ్చే లోపల తుర్రుమని పారిపోయావు. నా పరిస్థితి అబ్బా వద్దులే, చెప్పుకోలేను. సర్లే కదా, ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ అని నేను ఆలోచిస్తే, అంటే నాకు కూడా ఫస్ట్ టైం అనుకో, నీకు తెలుసు కదా. అనుకోండి, నేను స్టేషన్ దాకా వస్తే నువ్వేం చేసావు? స్టేషన్లో కారును వదిలేసావు, మొగుడినేమో బజార్కు వదిలేసావు. అయిపోయింది, ఏదో అయిపోయింది. భయపడుంటుందిలే అని చెప్పేసి ఇక్కడ దాకా వస్తే నువ్వేం చేసావు? ముఖం మీద తలిపేసావు, చేతిలో కాయెట్టావు. అసలే అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లోని కదా, అంత మోసం ఎలా చేసావు నువ్వు? ఏమన్నావు? ప్రేమ గురించా? కాదు ఫస్ట్ నైట్ గురించా? కాదు. అది కాదా? నేను నిన్ను మోసం చేశానా? అది కదే మెట్ట మొహం ఇందాక నుంచి చెప్తుంది. అసలు నీ రోగం పేరేంట్రా? రాను మొగుడిని అనకూడదు. ఏంటి మీదకి వస్తున్నావు ఏంటి? చెప్పు. కత్తి పట్టుకొని వస్తున్నావు ఏంటి? ఏయ్ జాగ్రత్త, నాతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏయ్ చెప్పలేదు. పోనీ నేను చెప్పనా? చెప్పు. నీకు అసలు రోగమే లేదు. వాడికి బ్రెయిన్ ట్యూమర్ లేదు, ఏమీ లేదు. వాడొక బస్తీలో ఉంటాడని నాకు తెలుసు. వాడొక దొంగ. ఆ రోజు వచ్చి నా కాలు పట్టుకుని అనంతు బతిమిలాడితే ఏదైనా కేసులో ఇరుక్కున్నారేమోనని కాపాడదామని వాడికి ఆ జబ్బు ఉందని చెప్పా. అది ఇంత పెద్దది అవుతుందని అనుకోలేదు. హలో, ఎంజేకి ఎటువంటి జబ్బు లేదు. వాడు నిన్ను మోసం చేశాడు. మోసం చేసింది నువ్వు. ఇంత మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఆకలేస్తుందిరా. సాహా మరేం చేయమంటావు? నువ్వు డాక్టర్ మాట్లాడుకున్నప్పుడు నాకు ఒక ముఖ్య అర్థమైంది. నీకు నా మీద ప్రేమ కలగాలంటే దానికన్నా ముందు జాలి కలగాలి. అందుకని చెప్పి ఏదో రోగం క్రియేట్ చేశాను. అంతకు మించి ఏం లేదు. క్లాస్ అయిన నుండి దొరికి ఉండదు, మాస్ కాబట్టి దొరికిపోయా. అక్కడే ఫీల్ అయ్యా. ఒకసారి చూడు, ఇలాంటి టైంలో టెంప్ చేయకూడదు. ఇవన్నీ తర్వాత చూసుకుందాం. రాజీవ్ నేను మాట్లాడుకుంది నీకెలా తెలుసు? యాక్చువల్లీ నాకేం తెలీదు. నాకు తెలుసు. నువ్వు డాక్టర్తో మాట్లాడింది బాబాయ్ గడి మొత్తం వినేశాడు. ఆ రోజు డాక్టర్ నువ్వు నీ రోగం గురించి హాస్పిటల్లో అరుచుకున్నప్పుడు బాబాయ్ గడి బయటే ఉన్నాడు. బయట నుంచి మొత్తం వినేశాడు. అప్పటి నుంచి నీ గురించి ఆలోచించేవాడు. నీ కోసం కాపు కాసం. ఆ రోజు రాత్రి నువ్వు రావడం చూసి డైరెక్ట్గా నీ కారు కింద కావాలని పడ్డాం. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ శర్మ కావాలని మీకు ఎదురొచ్చేలా చేశాం. మా వాడికి రోగం ఉందని చెప్పని డాక్టర్ కాల్ మీద పడ్డాను. ఇదంతా మా స్కెచ్. ఇంత మోసం చేశారా? మోసం చేసామంటే బావా. ఇంకా మన ఆటో సీను బస్తీ సీన్ చెప్తే ఇంకేమంటదో. అయిపోయిందా? చెప్పేసా మొత్తం. బాగా పెట్టావుగా. సరే వెళ్ళిపోరా. ఓకే బావా, అంటే చాలా టైర్డ్ అయిపోయింది కదా, కాఫీ టీ తాగెళ్దాం అనుకుంటున్నాను. దుబ్బేరా. షూర్? పక్క. ఓకే, త్వరగా వచ్చే ముందే వేద్దాం. బాయ్. సహా అది కాదు, నేను చెప్పేది ఒకసారి విను. అది సహా, ఏదో నువ్వు నన్ను ప్రేమించాలని అలా చేశాను కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. అన్నీ మర్చిపోదాం. ఇప్పుడు నుంచి హ్యాపీగా ఉందాం. ఎంజే, పదులు సెకండ్లు లెక్క పెట్టుకునే నాకు, ప్రతి విషయంలో సంతోషం కోరుకునే నీకు చాలా తేడా ఉంది. బిగ్ డిఫరెన్స్ ఎంజే, బిగ్ డిఫరెన్స్. నీతో ఉంటే బ్రతికేలేని నాకు బతకాలనిపించచ్చు, లేదా నీకు నన్ను బతికించుకోవాలనిపించచ్చు. ఆ రెండు జరగవు. దయచేసి వెళ్ళిపో ప్లీజ్. అది కాదు సహా, ఎంజే, ఎంజే, డోంట్ డూ దిస్ టు మీ. ప్లీజ్ గో. నేను సెట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్, ప్లీజ్ గో, ప్లీజ్.